రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్స్తో నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కొంగర రావిరాల గ్రామంలో 300 ఫీట్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు, నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్నారని రైతులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రైతులు చెబుతున్నారు. మాకు న్యాయం జరగదు, మాకు అవసరమే లేదు. అలా ఎందుకు పని చేస్తున్నాను? కలర్ వేస్తారు మీ బండి తీయండి పోదప్ప. మమ్మల్ని ఎందుకు చేస్తారు? మమ్మల్ని ఊసిగా పెట్టినా సార్లు కల్పిస్తామని చెప్పాడు పని చేస్తారు. మేము ఇక మాకు వేరే ఏం చేయాలి? మేము అమ్మతో కొట్లాడుతున్నాం. ప్రేమగా చెప్పినావు, నువ్వు చెప్పిన దానికి ఏమైనా వాల్యూ ఉందా సార్? కలర్ వేస్తారు పని ఆపిస్తున్నా. అద్దురాలు మాత్రం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు తెలియకుండా ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు బట్టి దొబ్బిండు. ఎవరు? అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. వాళ్ళు తీసుకుపోయి కలెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు లేరు అని చెప్పి రెవెన్యూ ఆఫీసర్ కలిపేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ గారు ఖచ్చితంగా మీ భూములు అయితే తీసుకుంటాం, ఇవన్నీ ఫాక్స్కాన్ కంపెనీ కానీ, రింగ్ రోడ్ కానీ, ఆదిపట్ల టీసీఎస్ కానీ ఇవన్నీ రాకుండా మీకు విలువలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మీకు మీ భూములు తీసుకోకుండా ఇవన్నీ ఎట్లయితే మరి అడవిలు ఉందామా అని కూడా ప్రశ్నించడం జరిగింది మమ్మల్ని. మేము ఆమెను మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా మా తన ఏ పని చేయొద్దని మేము కోరడం జరిగింది. ఆమె దానికి ఏం ఒప్పుకోలేదు. ఆమె మీకు ఇది ఫైనల్ కాదు, ఇంకోసారి మీటింగ్ పిలిచి మాట్లాడతామని చెప్పింది.